కృపా సత్య సంపూడైన గొప్ప తండ్రి, నీకు వందనాలు. మీ ప్రాముఖ్యమైన సమయమందు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తున్నాం. నీ యొక్క మాట శ్రేష్టమైనది, నీ మాట ఆశీర్వాదం కలిగిస్తుంది. నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్య సంబంధమైన విషయాలను మేము సరిగా అర్థం చేసుకున్నట్లుగా, నీ వాక్యానుసారంగా మేము జీవించినట్లుగా నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు షైన్ ఆఫ్ షెకెనా ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంలో చాలా ప్రాముఖ్యంగా విశ్రాంతి దినం అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. మరొకసారి మీ అందరికీ ఈ షైన్ ఆఫ్ షెకెనా ఫ్యాక్ట్స్ అను కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విశ్రాంతి దినం అనే అంశాన్ని ఈరోజు ఈ వాక్య ఆధారాలతో, పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన వాక్య ఆధారాలతో దేవుని యొక్క ఉద్దేశం, విశ్రాంతి దినం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దేవుడు ఈ విశ్రాంతి దినాన్ని గురించి ప్రాముఖ్యంగా ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా దేవుడిచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం గమనిస్తే, నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎలా ఆచరించాలి, పరిశుద్ధంగా మీరు ఆచరించాలి అనే విషయంలో పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయాలి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. చాలా అన్ని కోణాలలో దేవుడు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు కానీ, నీ కుమార్తె కానీ, నీ కుమారుడు కానీ, నీ పనివాడు కానీ, నీ ఇంట్లో ఉంటున్న పరదేశీయుడు అంటే విదేశీయుడు, ఫారినర్ ఎవరున్నా వాళ్ళు కూడా, ఈవెన్ పశువులు కూడా ఆ రోజు పని చేయకూడదు అనేది చాలా స్పష్టంగా దేవుడు ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో 6 దినములలోగా యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను అనే మాట వ్రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే 6 దినములలోగా దేవుడు చేయవలసిన సృష్టి అంతటిని దేవుడు చేసి ముగించాడు అనేది మనం గుర్తించాలి. దేవుడు చేయవలసిన పని అంతటిని చేసి ముగించి 7వ రోజు దేవుడు విశ్రమించాడు అనేది బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా విశ్రాంతి అనగానే మనకు కలిగే భావన, దేవుడు పని చేస్తాడు కనుక విశ్రాంతి, విరామం పొందుకున్నాడు అనే భావన మనకు కలుగుతుంది. కానీ దేవుడు విశ్రాంతి తీసుకోవటానికి మనుష్యుడిగా, మానవ దేహాన్ని కలిగిన వ్యక్తిగా ఆయన లేడు కదా. మరి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? కాబట్టి విశ్రాంతి దినం అనే ఈ అంశంలో భాగంగా దేవుడు విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత ఏమని తెలియజేస్తున్నాడు, అలాగే విశ్రాంతి దినాన్ని మనం ఎలా ఆచరించాలి, పాత నిబంధన కొత్త నిబంధనలో ఎలా విశ్రాంతి దినం గురించి వ్రాయబడింది అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 6 దినములలోగా దేవుడు చేయాల్సిన పనులన్నీ చేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు చేసిన ఈ సృష్టిని గురించి ఆఖరి వచనాల్లో మనం గమనిస్తే, దేవుడు చేసిన ఈ పనంతటిని బట్టి 31వ వచనంలో, ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనంలో, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. యావత్తు సృష్టిని దేవుడు చేసి సాటిస్ఫై అయ్యాడు. దేవుడు యావత్తు సృష్టిని చేశాడు, తాను చేసిన సృష్టి యావత్తు అంతటిని బట్టి అది చాలా మంచిదిగా ఉన్నది అని తాను సాటిస్ఫై అయ్యాడు. సో ఎప్పుడైతే ఆయన తృప్తికరంగా సృష్టి నిర్మాణాన్ని తృప్తికరంగా తన యొక్క మనసుకు అంగీకారంగా ఎలాంటి డిఫెక్ట్ లేకుండా, అయ్యో ఇలా నేను చేస్తే మంచిది అనే భావన లేకుండా తాను చేయాలనుకున్న సృష్టిని తాను అనుకున్న రీతిగా సమస్తాన్ని సృష్టించి, ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనంలో ప్రతిదీ కూడా చూసి సంతోషించాడు, తృప్తి పొందుకున్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను. కాబట్టి దేవుడు చేసిన సృష్టి అంతటిని బట్టి దేవుడు సంపూర్ణంగా తృప్తిని కలిగిన స్థితిని దేవుడు కలిగి ఉన్నాడు. ఇంకా ఆ లోటుపాట్లు లేవు, మళ్ళా మాడిఫై చేసి మళ్ళా దేవుడు రీక్రియేట్ చేసే విధానం లేదు. చేసిన సృష్టి అంతటిని బట్టి దేవుడు తృప్తిని కలిగి ఉన్నాడు, అది మంచిది అనే రీతిగా దేవుడు భావన కలిగి ఉన్నాడు. ఇప్పుడు 2వ వచనంలో ఈ విశ్రాంతి దినాన్ని గురించి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. మొదటి వచనం నుండి, ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆకాశమును, భూమియు, వాటిలో ఉన్న సమూహమును సంపూర్తి చేయబడెను. సంపూర్తిగా దేవుడు సృష్టించాడు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి
తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమందు విశ్రమించెను అనే మాట రాయబడింది. అంటే దేవుడు తాను అనుకున్న పనిని అంతటిని 7వ దినములోగా చేశాడు. అంటే 6 దినములలోగా సంపూర్ణంగా దేవుడు అనుకున్న ఆలోచనను బట్టి దేవుడు పనిచేశాడు. సంపూర్ణమైన సృష్టి నిర్మాణం అనేది దేవుడు సృష్టించాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే 7వ దినములోగా సంపూర్తి చేసి, అంటే పర్ఫెక్షన్ కంప్లీట్గా దేవుడు క్రియేట్ చేయటం. అదే రీతిగా ఆ పని అంతటి నుండి దేవుడు విశ్రమించెను అనే మాట రాయబడింది. విశ్రమించెను అనే పదం ఇక్కడ రాయబడింది. అలాగే 3వ వచనంలో, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను, ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను అనే మాట రాయబడింది. విశ్రమించెను అనే పదం ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దేవుడు పనిచేసి కష్టపడ్డాడు కనుక విశ్రాంతి తీసుకున్నాడు అనే భావన చాలా మందికి కలుగుతూ ఉంది. అయితే అసలు దేవుడు పనిచేసినందుకు అలసిపోతే, దేవుడు పనిచేసి మానవుని వలె కష్టపడి ఆయన పనిచేసి అలసిపోతే, ఇక మానవునికి దేవునికి మధ్య ఇక ఎలాంటి వ్యత్యాసం ఉండదు కదా. యెషయా గ్రంథం 40:28 వచనంలో మనం గమనిస్తే, ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఆయన అలసిపోడు, సొమ్మసిల్లడు, విశ్రాంతి కూడా తీసుకోడు అనే మాట మనకు కనబడుతుంది. అంటే దేవుడు మానవ దేహాన్ని కలిగిన వ్యక్తి కాదు, ఆత్మ సంబంధమైన జీవి. ఆత్మ సంబంధమైన జీవికి అలసిపోవటం, విశ్రాంతి తీసుకోవటం, లేక తాను చేసిన ఈ కష్టమైన పనిని బట్టి కొన్ని రోజులు విరామం పొందటం అనే నియమాలనేవి ఆత్మజీవికి ఉండవు. కానీ దేవుడు ఇక్కడ తాను చేయవలసిన పని అంతటి నుండి తాను 6 దినములలోగా దేవుడు చేసి ముగించి 7వ రోజు ఎలాంటి పనిని దేవుడు పెట్టుకోకుండా విరామం తీసుకున్నాడు. అంటే అది విశ్రాంతి తీసుకొని ఆయన కొంత సమయం అలసిపోయినందుకు విశ్రాంతి తీసుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు. ఆయన చేయాలనుకున్న పనిని చేసి ముగించాడు. అందుకే మనం గమనిస్తే సీజ్ ఆఫ్ లేబర్ వర్క్, దేవుడు చేయాలనుకున్న పనిని సీజ్ చేశాడు. ఇంకా అక్కడతో ముగింపు పలికేశాడు. ఇంకా అయిపోయింది, సంపూర్ణం అయిపోయింది, సీజ్ చేసేసాడు. సీజ్ అంటే ఇది సరిగ్గా హిబ్రూ పదం నుండి తర్జుమా, సీజ్ చేశాడు అంటే ఇంకా అక్కడితో ఇంకా మళ్ళా ఆ సీజ్ ఓపెన్ చేసి మళ్ళా మాడిఫై చేయటం అలాంటిది ఏమీ లేకుండా 6 రోజుల పనిని దేవుడు చేసి ముగించిన తర్వాత ఆ పనికి ముగింపు పలికేశాడు. సో విశ్రాంతి తీసుకున్నాడు అనే పదం బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 40:28 వచనం ప్రకారంగా దేవుడు అలసిపోడు కాబట్టి విశ్రాంతి అవసరం లేదు. ఆయన సొమ్మసిల్లిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరం లేదు. ఆయన మానవుడు కలిగిన దేహం కలిగిన వాడు కాదు, ఆయన ఆత్మజీవి కాబట్టి ఆయనకు విశ్రాంతి అవసరం లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే, దేవుడు తాను చేయాలనుకున్న పనిని అంతటినీ చేసి ముగించి ఇక ఏ పని దేవుడు చేయకుండా విరామం తీసుకున్నాడు. ఇంకొక అర్థం హీబ్రూ నుండి వచ్చిన అర్థం బ్రేక్ అంటారు, విరామం తీసుకున్నాడు. సో ఇక దేవుడు ఏ పని కూడా చేయకుండా బ్రేక్ తీసుకున్నాడు అనేది ఇంకొక పదం కూడా హీబ్రూ పదం నుండి వచ్చిన అర్థం ఇంటర్మిషన్. ఇక దేవుడు ఆ పనిని చేసి ముగించి కంప్లీట్ చేసేసి ఇంకా ఎలాంటి పనిని దేవుడు చేయకుండా విరామం తీసుకున్నాడు అనే అర్థాలు మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు విరామం తీసుకున్నాడు, చేసిన పనిని చేసి ముగించాడు, అంతే. చేసిన పనిని 6 దినములలోగా సంపూర్ణంగా చేసి ముగించాడు. ఇక ఏ పని చేయలేదు. అలా ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నాడు, ఏ పని చేయలేదు, విరామం తీసుకున్నాడు అనే అర్థం వస్తుంది తప్ప దేవుడు అలసిపోయినందుకు లేక కష్టపడి పని చేసినందుకు ఆయన విశ్రాంతి తీసుకొని అలసట తీర్చుకున్నాడు అనే అర్థం అనేది బైబిల్ ప్రకారంగా అది రాయబడలేదు. దేవుడు అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడు అనేది కూడా బైబిల్ గ్రంథంలో లేదు. అందుకు దేవుడు అలసిపోడు, సొమ్మసిల్లడు. మనిషి వలె ఆయన మానవుని వలె సొమ్మసిల్లిపోయి అలసిపోయి విశ్రాంతి తీసుకునేలాగా ఆయన లేడు. ఆయన ఆత్మ జీవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఎందుకు అసలు విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు? ప్రత్యేకంగా మానవునికి ఎందుకు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు? ఈ విషయాలు, ఈ ప్రాముఖ్యత ఎందుకు దేవుడు నిర్ణయించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ మనం చదివాం. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం గమనిస్తే ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాటను ఇక్కడ మనం గమనించాలి. విశ్రాంతి దినం పరిశుద్ధంగా మీరు ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోండి అంటున్నాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ విశ్రాంతి దినం అనేది పరిశుద్ధమైన దినముగా మీరు ఆచరించాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా తెలియజేస్తున్నాడు. అంటే ఈ విశ్రాంతి దినమందు పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలి.
అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. పరిశుద్ధమైన ఆరాధన క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది 9వ వచనంలో, నిర్గమకాండం 20:9వ వచనంలో 6 దినములు మీరు కష్టపడి పని అంతయు చేయాలి అనే ఇన్స్ట్రక్షన్ కూడా పెట్టారు. ఇదే ఆజ్ఞలో మీరు 6 రోజులు కష్టపడి మీ పనిని మీరు నిర్వర్తించండి. మీ కుటుంబ పోషణ కొరకు మీ పనిని మీరు కొనసాగించండి, మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి, మీరు కష్టపడి పని చేయండి అనే మాట కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాము అవ్వలు ఏ పని చేయలేదా? అసలు దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు అన్ని సకల సుఖ సంతోషాలు దేవుడు ఇచ్చేశాడు, అసలు అక్కడ ఏ పని చేసే బాధ్యత లేదు అనే భావన చాలా మందికి ఉంటుంది. ఆదికాండంలో 2వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, మధ్య భాగం చదువుతున్నాను. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అనే మాట ఇక్కడ రాయబడింది. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. కాబట్టి నేలను సేద్యపరచుటకు నరుడు లేరు అనే మాట బైబిల్లో రాయబడింది. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అంటే సేద్యపరచడానికి నరుడు కావాలి, సేద్యం చేయటానికే నరుడు ఉన్నాడు అనేది కూడా ఇక్కడ అర్థం అనేది వస్తుంది. సో తర్వాత ఇదే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచెను అనే మాట కూడా రాయబడింది. అంటే ఇక్కడ నరుడు లేడు, సేద్యం చేసే వ్యక్తి లేడు అని 5వ వచనం మధ్య భాగంలో మనం గమనిస్తుంటే, ఇదే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచటానికి కాయటానికి దేవుడు నరుణ్ణి పెట్టాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే కష్టపడి పనిచేసే విధానం అనేది ఆదాముకు లేదు అనుకుంటున్నారు. ఆదాము కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, దేవుడు అన్ని ఇచ్చాడు అనుకుంటున్నారు. దేవుడు అన్ని ఇచ్చాడు. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆరోగ్యకరంగా ఉండే, ఆరోగ్యాన్ని కలిగించే వృక్ష ఫలాలన్నిటినీ ఏదైనా తోటలో ఉంచాడు. అయితే వాటిని సంరక్షించుకుని భద్రపరచుకోవటం, వాటి ద్వారా పోషించబడటం, 4 శాఖలుగా విభాగింపబడిన నదుల నీటిని ఉపయోగించి పచ్చదనంగా ఏదైనా తోటను సస్యశ్యామలంగా కాపాడుకోవటం అనేది మానవుని యొక్క బాధ్యత. కాబట్టి సేద్యం చేసే పనిని దేవుడు ఆది నుండి దేవుడిచ్చాడు. కాబట్టి 4వ ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్టుగా నువ్వు 6 దినాలు కష్టపడి పని చేసుకోవాలి అని దేవుడు కొత్తదేమీ చెప్పట్లేదు. కానీ ఆదాముకు దేవుడిచ్చిన ఆజ్ఞలో నువ్వు సేద్యం చేయాలి అని ఏదైనా తోటలో పెట్టాడు కదా, అదే రీతిగా పని చేయాలి అనేది బైబిల్ చెప్తుంది. అలాగూ 9వ వచనంలో 6 దినాలు నువ్వు కష్టపడాలి, నీ పని అంతయు చేసుకోవాలి. నీ యొక్క పని పెండింగ్ ఏది పెట్టుకోకూడదు. పెండింగ్ పెట్టుకున్న పని సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే, పెండింగ్ పెట్టుకొని 7వ రోజు, అది ఎవరి రోజు? దేవుని రోజు, విశ్రాంతి తీసుకున్న దేవుని రోజు. కాబట్టి 7వ రోజు ఏ పని చేసుకోకుండా ఉండాలి అంటే పెండింగ్ పెట్టుకోవద్దు. దేవుడు అలాగే చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు తాను చేయాలనుకున్న సృష్టి అంతటినీ 6 దినములలోగా చేసి ముగించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో తాను అనుకున్న సృష్టి అంతటినీ 6 దినములలోగా చేసి ముగించేసి పెండింగ్ వర్క్ ఏమీ పెట్టుకోకుండా 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు, విరామం తీసుకున్నాడు, బ్రేక్ తీసుకున్నాడు. అలాగే మనిషి కూడా 6 రోజులు కష్టపడి పని కంప్లీట్ చేసుకోవాలి. ఏ పని 7వ రోజుకు పెండింగ్ పెట్టుకోకూడదు. పెండింగ్ పెట్టుకోకూడదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 6 రోజులు చేయాల్సిన పని ఇన్కంప్లీట్గా చేయకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి 9వ వచనంలో 6 దినములు నువ్వు కష్టపడాలి, నీ పని అంతయు చేయాలి. పర్ఫెక్ట్నెస్ అంతయు నువ్వంతా కూడా చేసేయాలి. ఏది పెండింగ్, ఇంకా కొంత పని చేయాలి, 7వ రోజు కూడా కొంత ఉంది అని పెట్టకూడదు. కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది చాలా స్పష్టంగా దేవుడు ముందుగానే చెప్పాడు. అలాగే 10వ వచనంలో అంటున్నాడు, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తెైనా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువైనా, ఇండ్లలో ఉన్న పరదేశి అయినా ఏ పని కూడా చేయకూడదు. ఏ పని కూడా చేయకూడదు. ఈవెన్ ఆహారాన్ని కూడా మీరు వండుకోవద్దు. ఆహారం కూడా మీరు వండుకోవద్దు. సో దేవుడు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, విశ్రాంతి దినం పాటించండి అని చెబుతున్న 4వ ఆజ్ఞలోనే నియమ నిబంధనలు ఎలా పాటించాలో చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చేశాడు. తర్వాత ప్రాముఖ్యంగా 11వ వచనం మనం గమనిస్తే, నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే, 6 దినములలోగా యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను అనే మాట
ఆజ్ఞలలో దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 6 దినములలోగా సృష్టి నిర్మాణం జరిగి సంపూర్ణం చేయబడింది. 7వ దినమందు దేవుడు ఏ పని చేయలేదు, దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు అనేది ఇక్కడ ఆజ్ఞలో తెలియచేస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే 11వ వచనంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు పనిచేసిన సృష్టి నిర్మాణం, దేవుని ద్వారా సృష్టించబడిన ఈ సృష్టి నిర్మాణం అంతటినీ దేవుడు పనిచేసి సృజించి ముగించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దినం పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు అనేది దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధపరిచిన ఈ దినము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే దినం కానీ సృష్టిని జ్ఞాపకం చేసుకునే దినం కాదు. పరిశుద్ధపరిచిన ఈ దినము దేవుని కొరకు నియమింపబడిన దినము కానీ ఇది మానవుడు సృష్టిని జ్ఞాపకం చేసుకునే పని దినం కాదు. ఇంకా కొంత వివరంగా మీకు తెలియజేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే దినం, సృష్టిని జ్ఞాపకం చేసుకునే దినం కాదు. కాబట్టి ఆదిమ నుండి దేవుడు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే దినాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు ఇలాంటి నియమాన్ని దేవుడు పెట్టాల్సి వచ్చింది అంటే, సృష్టిని ప్రేమించే రీతిగా, సృష్టి మీద ఆధారపడుతున్న మానవుడు సృష్టిని పూజించే రీతిగా మానవుడు మార్చబడతాడు. సృష్టి మీద ఆధారపడుతున్న దేవుడు సృష్టిని దేవుడిగా భావించే రీతిగా మానవుని యొక్క హృదయం మార్చబడుతుంది. సృష్టి మీద ఆధారపడుతున్న సృష్టి మీద ఆధారపడుతున్న మనిషి సృష్టిని దేవుడిగా ఆరాధించే రీతిగా మనసు మళ్లించబడకుండా, సృష్టి మీద ఆధారపడుతున్న మనిషి సృష్టిని దేవుడిగా భావించకుండా దేవుని మీద ఆధారపడే రీతిగా విధానాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తున్న ఆజ్ఞ. కాబట్టి మనిషి సృష్టిని దేవుడు అనడానికి వీలు లేకుండా, అది దేవుని చేతి ద్వారా సృష్టించబడిన సృష్టి, దేవుని యొక్క మాట ద్వారా సృష్టించబడిన సృష్టి, ఇది కేవలం సృష్టి ప్రకృతి సంబంధమైనదే అనే భావన మాత్రమే ఉండాలి. అంతేగాని ఇదే సృష్టి దేవుడు అనే భావన అనేది ప్రజలకు రాకుండా, సృష్టి వేరు సృష్టికర్త వేరు అనే భావన ప్రజలకు తెలియచేయటానికి, దేవుణ్ణి దేవునిగా ఆరాధించాలి, సృష్టిని సృష్టిగా చూడాలి అనే ఆలోచన ప్రజలకు కలిగించడానికి దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి 6 దినములలోగా పనిచేసే మానవుడు 7వ దినము కూడా సృష్టితోనే కలిసి జీవించడం, సృష్టి మీద ఆధారపడే జీవితానికి లోనవ్వకుండా దేవుణ్ణి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే దినముగా దేవుడు దీనిని నిర్ణయించాడు అనేది మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞ రూపంలో ఇది కనబడుతున్నది కదా, కానీ ముందుగానే విశ్రాంతి దినం గురించిన ప్రాముఖ్యత దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం గమనిస్తే 7వ రోజు విశ్రాంతి దినమందు మన్నా ఆకాశం నుండి పడేది కాదు. తర్వాత చదవండి నిర్గమకాండం 16వ అధ్యాయం అంతా. 7వ రోజు ఆకాశంలో నుండి మన్నా పడేది కాదు. ఒకవేళ 7వ రోజు కూడా ఆహారం దొరుకుతుందేమో అని వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. 16వ అధ్యాయం 26వ వచనంలో 6 దినములు దాన్ని కూర్చుకొనవలను, విశ్రాంతి దినము అనగా 7వ దినమందు అది దొరకదు అని దేవుడు ముందుగానే క్లియర్గా చెప్పేశాడు. 7వ రోజు మళ్ళా మీరు ఆకాశం నుండి పడిన మన్నా కొరకు వెళ్ళవద్దు, ఆకాశం నుండి అది సప్లై చేయబడదు అనే విషయం దేవుడు ముందుగానే చెప్పాడు. నిర్గమకాండం 16:27 వచనంలో ప్రజలు కొందరు 7వ దినమందు దాన్ని కూర్చుకొనవలనని వెళ్ళగా వారికి ఏమీ కూడా దొరకలేదు. చూడండి, దేవుడు 7వ రోజు మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు మన్నా ఎక్కడన్నా పడిందా అని వెతకడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, 7వ రోజు అనేది పడదు, విశ్రాంతి దినం, మీరు వెళ్ళొద్దు, అది పడదు, మన్నా దొరకదు అనే విషయం దేవుడు ముందుగానే చెప్పాడు. కొందరు వెళ్ళి ఎక్కడైనా పడిందా, కొంతైనా దొరుకుతుందా అని వారు ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ వారికి దొరకలేదు అనేది కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి 6 రోజులు మానవుడు బ్రతుకుతున్న విధానంలోనే 7వ రోజు కూడా బ్రతకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు ఇవ్వకముందే దేవుడు ముందుగానే చెప్పాడు, 7వ రోజు ఆ రోజు పడదు, నేను ఇవ్వను, మీకు సప్లై జరగదు అని ముందే దేవుడు చెప్పినప్పటికీ అలవాటు ప్రకారంగా 6 రోజులు పనిచేస్తున్న వ్యక్తి 7వ రోజు కూడా యథాతథంగా ఆచారపూర్వకంగా ఇంకా రోజు దినచర్యలో భాగంగా 7వ రోజు కూడా బయటికి వెళ్ళి వెతకడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కాబట్టి అసలు దేవుడు విశ్రాంతి దినం అనేది పర్టికులర్గా దేవుడు ప్రకటించకపోతే, విశ్రాంతి దినమందు దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు ఒక నియమాన్ని పెట్టకపోతే అసలు దేవుని మీద ఆధారపడే వ్యక్తులు ఎవరు కూడా ఇశ్రాయేలు దేశంలో ఉండరు. ఇక దేవుడెవరో వీరెవరో అన్నట్టుగానే వారి జీవిత విధానం అనేది మారిపోతుంది.
అందుకు దేవుడు క్లియర్గా దొరకదు అని చెప్పాడు. సరే, మరి 7వ రోజు వారు ఫాస్టింగ్ ఉంటున్నారా? పోనీ 7వ రోజు దేవుడు వారికి భోజనం పెట్టకుండా కడుపు మాడేటట్టుగా ఆ ఇశ్రాయేలీయులు పెద్దవారు పోనీ ఉపవాసం ఉంటారు, కానీ పిల్లల పరిస్థితి, వృద్ధుల పరిస్థితి ఏంటి? ఒకవేళ దేవుడు 7వ రోజు వాళ్ళకి ఫుడ్ సప్లై చేయకుండా ఉన్న కారణంగా వారు అసలు భోజనం చేయకూడదు అని చెప్పాడా? ఇక్కడ మనం గమనిస్తే 16వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 23వ వచనంలో యెహోవా చెప్పిన మాట ఇది. నిర్గమకాండం 16:23లో యెహోవా చెప్పిన మాట ఇది: రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనండి, మీరు వండుకోవలసినది వండుకొని పండుకొనండి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకోండి. అంటే ముందే విశ్రాంతి దినం రాకమునుపే మీరు వంటలు వండుకోండి, కాల్చుకోవాల్సింది కాల్చుకోండి, వండుకోవాల్సింది వండుకోండి. మీరు ఎంత ఎక్కువగా సిద్ధం చేసుకుంటారో సిద్ధపరచుకోండి అనేది ముందుగానే దేవుడు వాళ్లకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇశ్రాయేళ్ల జీవితం మనం గమనిస్తే ఉదయమేమో వీరికి ఆహారంగా మన్నా వస్తుంటే, సాయంత్రానికి నాన్ వెజ్ ఆకాశ పక్షులు వారికి ఆహారంగా ఉండేవి. ఇదే నిర్గమకాండం 16వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ గమనిస్తే, సాయంకాలం అయినప్పుడు ఆహారంగా మాంసాన్ని, అంటే ఆకాశ పక్షులను ఆహారంగా దేవుడు సప్లై చేశాడు. మార్నింగ్ ఏమో వీరికి ఇలాగూ మన్నాను ఇవ్వటం, సాయంత్రం ఏమో మాంసాహారం ఇవ్వటం అనేది దేవుడు కంప్లీట్గా ఫుడ్ సప్లై అనేది దేవుడు చేస్తూనే ఉన్నాడు. అలాగే ఒక విషయం మనం గుర్తించాలి. 16వ అధ్యాయం 22వ వచనంలో 6వ దినమందు వారు ఒక్కొక్కరికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారం సమకూర్చుకోవాలి అనేది కూడా గమనించండి. అంటే 7వ రోజు వారు వంట వండి పని చేయడానికి వీల్లేదు. అలా అని బయటకు వెళ్ళి పని చేసి ఏదో ఒక ప్రయత్నం చేసే పని చేయడానికి వీల్లేదు. 2 వారు సిద్ధం చేసుకోవాలి, 2 దాచుకోవాలి. అంటే ఈవేళకు రేపటికి అన్నట్టుగా కూడా భోజనాన్ని సిద్ధం చేసుకోవాలి. ఉపవాసం ఉండే రోజు విశ్రాంతి దినం కాదు. కాబట్టి దేవుడు ఉపవాసం ఉండమని చెప్పలేదు విశ్రాంతి దినమందు. అలాగే మీరు తినొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దంటే మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి. 6 దినాల్లోగా కంప్లీట్ వర్క్ చేసేయండి, ఏ పని పెట్టుకోవద్దు. భోజనం కూడా 2 వండుకోండి, అది 7వ రోజుకు అది ఉంచుకోండి అన్నాడు. సో ఇటు రీతిగా పరిశుద్ధమైన దినము అనేది ఆజ్ఞ అనేది 20వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనంలో ఆజ్ఞ రూపంలో ఇవ్వక మునిపే దేవుడు ఇక్కడ పరిశుద్ధ దినాన్ని ఎలా ఆచరించాలో క్రమంగా నేర్పించాడు. ఒకవేళ ఈ 6 రోజుల్లో, అంటే 7వ రోజు కాకుండా 6 రోజుల్లో కనుక ఒకవేళ ముందుగా సిద్ధపాటు చేసుకున్నది తెల్లారి తినాలనుకుంటే కనుక అది కంపు కొట్టేది, తెల్లారికి పాడైపోయేది అనేది కూడా ఇదే 16వ అధ్యాయంలో మనకి అర్థమవుతుంది. సో కాబట్టి ముందుగా వారు సిద్ధం చేసుకోకూడదు. 6 రోజుల్లో ఎప్పటిది అప్పుడు వండుకొని ఎప్పటికప్పుడు తినాలి. అయితే 7వ రోజు మాత్రం దాచుకుంటే గనక అది వారికి కంపు కొట్టదు. 24వ వచనంలో గమనించండి. 23వ వచనంలో మీరు వండుకోవాల్సిందంతా వండుకోండి తెల్లారి కోసం అని చెప్పాడు కదా. 16వ అధ్యాయం నిర్గమకాండం 24వ వచనంలో మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకున్నారు, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు కూడా పట్టలేదు. 25వ వచనంలో నేడు దానిని తినండి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినం, తినండి, మీరు ఉపవాసం ఏమి ఉండొద్దు, తినండి, ఇది యెహోవాకు విశ్రాంతి దినము, ఇది బయట మీకు దొరకదు, ఎక్కడా కూడా బయటికి వెళ్ళొద్దు, దొరకదు, తినండి. సో దేవుడు చేసిన ఈ విశ్రాంతి దినం అనే ఈ ప్రణాళిక దేవుని మీద ఆధారపడటానికి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి, దినచర్యలో భాగంగా సృష్టి మీద ఆధారపడుతున్న మానవుడు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేశాడు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అది ఇదే 16వ అధ్యాయంలో రోజు దినచర్యలో భాగంగా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. 7వ రోజు దాచుకున్నా కంపు కొట్టదు, పాడైపోదు అన్న విషయం వీళ్ళకి తెలుసు. కానీ నిన్నటిదేం తింటాంలే, కొత్తదేమన్నా తిందాం అనే భావన. నిన్నటిదెందుకు, కొత్తదే తిందాం, ఎందుకు దొరకదు చూద్దాం అనే ప్రయత్నం వీరు దేవుణ్ణి శోధించే రీతిగా చేయటం మొదలుపెట్టారు. 7వ రోజు ఏ పెండింగ్ వరకు పెట్టుకోకూడదు, 6 రోజుల్లోగా అన్ని ముగించాలి. 7వ రోజు ఏ పని చేయొద్దు అంటే అసలు ఎందుకు చేయొద్దు? 6వ రోజు వండిందే 7వ రోజు ఎందుకు తినాలి? మేము ఫ్రెష్గా తినాలి, ఫ్రెష్గానే తినాలి అంటే దేవుడు నియమిస్తున్న ఈ నిబంధన, ఈ విధానం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి అనేది వీరికి అర్థం కావట్లేదు.
బ్రతికినంత కాలం వారి శరీర సుఖానికి లేక ఈ సృష్టి మీద ఆధారపడే ప్రకృతి సంబంధమైన జీవితానికే వారు ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ గమనించండి, నిర్గమకాండం 16వ అధ్యాయంలో 27వ వచనంలో 7వ రోజు కూడా విశ్రాంతి దినమందు వారు వెళ్ళారు. ప్రజలలో కొందరు 7వ దినమందు దాన్ని కూర్చుకొనటానికి వెళ్ళగా వారికి ఏమీ దొరకలేదు. 28వ వచనం చూడండి. యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. నేను ఏదన్నా ఒక మాట చెప్తుంటే దానికి భిన్నంగా వ్యతిరేకంగా మీరు ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఎన్నాళ్ళ వరకు అలా చేస్తారు, ఎందుకు అలా మీరు నేను చెప్పిన మాటకు కంప్లీట్గా భిన్నంగా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. సో దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు మానవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా యాంటీగా పనిచేసేయాలి. దేవుడు ఆదాముతో అన్నాడు ఇది తినొద్దు అన్నాడు, తినొద్దు అన్నందుకు తినేయాలి. ఇది మానవుని యొక్క ఉద్దేశం, మానవుని యొక్క ఆలోచన విధానం. దేవుడు ఏది చెప్తున్నాడో దానికి భిన్నంగా ప్రవర్తించాలి. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, 6 రోజులు మీరు పని చేసుకొని కంప్లీట్ చేసేసుకోండి, 7వ రోజుకు పెండింగ్ పెట్టుకోవద్దు, అది దేవుని యొక్క దినం అని చెప్తున్నాడు. అది పరిశుద్ధంగా ఉండాలి, అది పరిశుద్ధంగా మీరు ఆచరించాలి. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే దినం కాబట్టి సృష్టి మీద ఆధారపడే రీతిగా రోజు జీవిస్తున్న రీతిగా దినచర్యలో భాగంగా మీరు ప్రవర్తించొద్దు, అది దేవుని యొక్క దినమని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు చాలా ప్రత్యేకంగా దేవుడు తెలియచేస్తున్నాడు. సో ప్రయత్నాలు చేస్తే 7వ రోజు ఏమన్నా దొరుకుతుందేమో అనుకున్నప్పుడు కూడా ఏమీ వారికి దొరకలేదు. అయినా సరే దినచర్యలో భాగంగా వెళ్తూనే ఉన్నారు. ఎన్నాళ్ళ వరకు అంటున్నాడంటే ఎన్ని రోజులైందో, ఎన్ని రోజుల నుండి, ఎన్ని వారాల నుండి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారో. ఈ వారం కాకపోతే వచ్చే వారం ఎందుకు దొరకదని ప్లాన్ చేసుకోవటం, ఆ వారం దొరకకపోతే మళ్ళా వచ్చే వారం వెళ్ళి మళ్ళా ట్రై చేద్దాం అనుకోవడం, ఇలా సమూహంగా విశ్రాంతి దినాన్ని ధిక్కరించి వీరు తిరగడం, దేవుడు చెప్పినట్టుగా కాకుండా భిన్నంగా ప్రవర్తించడం అనేది ఇశ్రాయేలు ప్రజలు చేయటం ప్రారంభించారు. ఎన్నాళ్ళ వరకు నా యొక్క ఆజ్ఞలు మీరు ధిక్కరిస్తారు అనే మాట 28వ వచనంలో 16వ అధ్యాయం నిర్గమకాండం 28వ వచనంలో దేవుడు ప్రశ్నించాడు. 29వ వచనంలో ఇక్కడ దేవుడు అంటున్నాడు, చూడుడి నిశ్చయంగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను. నిశ్చయంగా అంటే ఇంకా మరలా దాంట్లో సమర్థింపులు రిక్వెస్ట్లు ఏమీ లేవు. ష్యూర్లీ నిశ్చయంగా, ఇంకా తిరుగులేదు. నిశ్చయంగా మీరు ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు మీరు ఆచరించాలని దేవుడు సెలవిచ్చాడు. కనుక 6వ దినమున 2 దినములకు ఆహారం మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 6వ దినమందే 7వ రోజుకు కూడా కావాల్సిన 2 దినాల ఆహారాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండాలి, బయటికి వెళ్ళొద్దు. ఏరుకోవడానికి దొరుకుతుందా, మన్నా దొరుకుతుందా అని ఏరుకోవడానికి వెళ్ళొద్దు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండాలి. 7వ దినమందు ఎవడును తన చోట నుండి బయటకు వెళ్ళకూడదు. ఇలాగూ చాలా స్ట్రిక్ట్గా ఆజ్ఞ అనేది దేవుడు ఒక మునిపే విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత అనేది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేశాడు. ఒక సంఘటన జరిగింది. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 32 నుండి 36 వచనం వరకు మనం చూస్తే, ఈ దినచర్యలో భాగంగా వెళ్ళిపోతున్న అలవాటు ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉంటున్నారు కదా. అదే రీతిగా ఒకడు 7వ రోజు బయటకు వెళ్ళిపోయాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 32వ వచనం నుండి ఈ సంఘటన బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాడేం చేశాడంటే కట్టెలు ఏరుతున్నాడు. కట్టెలు ఎందుకు ఏరుతాం? బయటికి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, ఇంట్లో వంట చేయడానికి లేదు. ఎవరన్నా సిటీలో చూస్తే వీడు వంట చేస్తున్నాడు అని అంటారు కాబట్టి మేబీ అడవిలోకో దూరంగా వెళ్ళిపోయాడు, ప్రజలందరి దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయాడు. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది 32వ వచనంలో, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమందు కట్టెలు ఏరుట చూచారు. వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవికి వెళ్ళిపోయాడో లేక దూర ప్రాంతానికి వెళ్ళిపోయి కట్టెలు ఏరుతున్నాడు. కట్టెలు ఎందుకు ఏరుతాడు? వంట చేయకూడదు కదా ఆ రోజు వంట వండకూడదు కదా. కట్టెలు ఏరుతున్నాడు అంటే 7వ రోజు కాకుండా మళ్ళా మొదటి రోజు కోసం ఏరుతున్నాడు అనుకోవద్దు. 6 దినాలలోగా మీరు చేయాల్సిన పని అంతా చేసేయమన్నాడు కదా. కాబట్టి పెండింగ్ వర్క్ ఏది పెట్టుకోకూడదు. కాబట్టి కట్టెలు ఏరే పని కూడా చేయడానికి వీల్లేదు. తర్వాత రోజుకు ఉపయోగంగా ఉంటుందని కట్టెలు ఏరుకుంటున్నాడేమో అనటానికి అభిప్రాయం, ఆ ఆలోచన కూడా ఉండటానికి వీల్లేదు. కానీ ఇతను కట్టెలు ఏరుతూ ఉండటం అనేది కనబడింది. ఈ విషయం ప్రజలు చూశారు. చూసి 33వ వచనంలో, వాడు కట్టెలేరుట చూచిన వారు మోషే యొద్దకు, అహరోను యొద్దకు, సర్వ సమాజం యొద్దకు వాడిని తీసుకొని వచ్చారు, పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు. ఏంటి ఎందుకు కట్టెలేరుతున్నాడు? విశ్రాంతి దినం ముందు వీడేంటి పని చేస్తున్నాడు అంటే 6వ రోజు వరకు పని చేయాల్సిన పనులు పెండింగ్ వర్క్స్ పెట్టుకొని చేస్తున్నాడా?
లేక అడవికి వెళ్ళిపోయి కట్టెలను ఏరుకొని మంట పెట్టుకొని ఏదో దొరికిన జంతువును చంపుకొని ఇతను తినడానికి ఆహారం వండుకునే పని చేయడానికి, వండుకొని తినడానికి ప్లాన్ చేశాడా? ఎందుకంటే 6వ రోజు లోపల వండుకోవాలి, 7వ రోజు తినాలి. 7వ రోజు అనేది విశ్రాంతి దినమందు వంట కూడా చేయటానికి వీల్లేదు కదా. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే విశ్రాంతి దినం అనేది వంట చేయకూడదు, కానీ ఇది కట్టెలేరుతున్న ఈ వ్యక్తికి వంట చేసే ఉద్దేశం ఉందా, లేక 6 రోజులు సరిగా ఇతడు సమకూర్చుకోకుండా కట్టెలు అనేవి అతడు ఏరుకోలేదు, సరిగా సమకూర్చుకోలేదు కాబట్టి పని చేస్తున్నాడా అనేది వీరికి అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ గమనిస్తే 34వ వచనంలో వానికి ఏమి చేయవలనో అది విషేదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచారు. ఇక్కడ గమనిస్తే అతడు కట్టెలేరుతున్నాడు, కానీ ఆ కట్టెలు ఎందుకు ఏరుతున్నాడు అనే అభిప్రాయం చెప్పటం లేదు. అతడు వండుకొని తింటున్నాడా, లేక తర్వాత దినం కొరకు సిద్ధం చేసుకుంటున్నాడా? అతడు దొరికేశాడు రెడ్ హ్యాండెడ్గా, ఏం చెప్పాలో అతనికి అర్థం కావట్లేదు, ఏదో దురుద్దేశం అయితే ఉంది. 35వ వచనంలో అతన్ని అరెస్ట్ చేసి ఉంచారు. అసలు ఏంటి ఇతని ఉద్దేశం ఏంటో బయటకు చెప్పట్లేదు. ఇతను ఏంటి అనేది దేవుడే ఇతని గురించి ఏదో చెప్పాలి, జడ్జిమెంట్ అనేది రీతిగా అతన్ని కావల్లో పెట్టారు, అరెస్ట్ చేసి ఉంచారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మనుషునికి మరణ శిక్ష పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు నేరుగా. ఎందుకు? ఇక్కడ గమనిస్తే దేవుడే నేరుగా జడ్జిమెంట్ అనేది ప్రిజర్వ్ చేయబడింది. ఏం చెప్పాలో వీరికి అర్థం కావట్లేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని తీసుకొచ్చినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి పెట్టారు. ఏం జడ్జిమెంట్ చెప్పాలో, ఆ శిక్ష ఏది విధించాలో అర్థం కావట్లేదు అతిక్రమించినందుకు. సో ఇప్పుడు వీరికి దేవుడు నేరుగా చెప్తున్నాడు, ఆ వ్యక్తిని మీరు చంపేయండి అంటున్నాడు. అంటే దేవుడు చంపేయమని చెప్తున్నాడంటే ఆ వ్యక్తి ఉద్దేశం ఏమై ఉండొచ్చు? దేవుడు ఆ వ్యక్తిని చంపమన్నాడు, హత్య చేయమన్నాడు అంటే ఆ మనిషి యొక్క ఉద్దేశం ఏమై ఉంటే దేవుడు అలాంటి కఠినమైన శిక్ష విధిస్తాడు? అంటే అతడు బ్రతుకు తెరువు కోసం కట్టెలేరుకోవటం అనేది కాదు, లేక ఆ రోజు వంట వండుకొని రహస్యంగా వేరే విందు రోజు తినేది కాకుండా, నిన్నటి వండిన ఫుడ్ కాకుండా కొత్తదేదో వండుకునే ప్రయత్నం కాదు. దేవుడు నేరుగా ఇన్వాల్వ్ అయిపోయి అతడు మరణశిక్ష పొందవలెను అని చెప్పేస్తున్నాడంటే ఏంటి రహస్యం? అంటే అతని జీవితంలో అతడు జీవితకాలంలో విశ్రాంతి దినం అనేది పాటించకుండా అతడు ఉండటానికి నిర్ధారణ చేసుకున్నాడు. విశ్రాంతి దినాన్ని వ్యతిరేకించే రీతిగా, తృణీకరించే రీతిగా అతడు నిర్ధారణ చేసుకొని దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన అతడు కలిగి ఉన్నాడు. 36వ వచనంలో సర్వ సమాజం పాలెం వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలెను అని మోషేతో చెప్పాడు. సో ఇక ఇతనికి ఇవ్వబడిన ఈ పనిష్మెంట్ ఎలా ఉండాలంటే, మిగిలిన వాళ్ళు ఇక పొరపాటున 7వ రోజు దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించి విరుద్ధంగా ప్రవర్తించకుండా, విరుద్ధంగా ఇతడు చేసిన పని మిగిలిన వాళ్ళు కూడా ఇతన్ని చూసి ప్రేరేపించబడి చేయకుండా సర్వ సమాజం అంతా చూస్తూ ఉండగా పాలెం వెనుపలికి, ఆ టౌన్ సిటీ లేక గ్రామం వెలుపలికి తీసుకుని వెళ్ళి అందరూ చూస్తుండగా రాళ్లతో కొట్టి అతన్ని చంపివేయాలి. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం పాలెం వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని చావగొట్టారు. సో ఇక్కడ గమనించండి, ఎంత స్ట్రిక్ట్గా ఈ విశ్రాంతి దినం దేవుడు పాటించమంటున్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని దేవుడు పదే పదే చెప్తున్నప్పటికీ ఇతని జీవితంలో, రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి జీవితంలో దేవుడు కఠినంగా శిక్ష అమలు చేయమని ఎందుకు చెప్తున్నాడు అంటే, అతను బ్రతుకు తెరువు కోసం కష్టపడటానికి ఆలోచన కాదు, లేక ఆ రోజు ప్రత్యేకంగా ఏదో వంట వండుకోవాలి ఈ రోజు అని కాదు. అతని జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించే రీతిగా అతని మనస్తత్వం ఉంది. అతను ఇక ఎప్పటికీ పాటించడు. ఎన్ని రోజుల నుండి అలా చేస్తున్నాడో, 7వ రోజు ఎస్కేప్ అయిపోయి ప్రజల్లో నుండి 7 రోజులు, 7వ రోజు అనేది ఎన్ని రోజుల నుండి స్కిప్ చేస్తున్నాడో, 7వ రోజు ఎంత అలవాటు పడిపోతే దొరికేటట్టుగా కట్టెలేరుకుంటాడు. ఇప్పుడు ఒక తప్పు ఫస్ట్ చేస్తున్నప్పుడు రహస్యంగా దొరకకుండా రహస్యంగా ఒక వ్యక్తి చేస్తాడు. అదే తప్పు మాటికి చేస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా చేయటం మొదలు పెడతాడు. ఈ వ్యక్తి ప్రజలు చూస్తారన్న భయం కూడా లేకుండా, దేవుడికి విరుద్ధమైన పని నేను చేస్తున్నానన్న దేవుని భయం లేకుండా, ఇది చేస్తే అతిక్రమిస్తే శిక్షించబడతాను అన్న భయం కూడా లేకుండా, సమాజానికి దొరికేటట్టుగా తెలిసేటట్టుగా నేను అతిక్రమించాను మీరు కూడా అతిక్రమించండి విశ్రాంతి దినం అనటానికి ప్రేరేపించే రీతిగా, 10 మంది తన ఆలోచనతో ఏకీభవించే రీతిగా, 10 మంది విశ్రాంతి దినాన్ని వ్యతిరేకించే రీతిగా, దేవుడు నియమించిన దినాన్ని వ్యతిరేకించే రీతిగా ఇతడు ప్రజలను ప్రేరేపించే పనిని చేశాడు. నేను ఎరుతున్నాను మీరు కూడా కట్టలేరవచ్చు అన్నట్టుగా, నేను ఆజ్ఞను ధిక్కరిస్తున్నాను మీరు కూడా ఆజ్ఞ ధిక్కరించండి అనే రీతిగా ప్రజలను 10 మందిని
దేవుని మార్గము నుండి మళ్లించే రీతిగా, దేవుడిచ్చిన ఆజ్ఞను ధిక్కరించే రీతిగా కారకుడుగా ఉన్నాడు. సో అందుకే అతన్ని దేవుడు రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆ శిక్ష అందరి కళ్ళ ఎదుట, సర్వ సమాజం ఎదుట విధించబడిన కారణంగా మిగిలిన వాళ్ళు మరలా తప్పు చేయకుండా, మళ్ళా దేవుని ఆజ్ఞను ధిక్కరించకుండా 10 మంది కళ్ళ ఎదుట శిక్ష అమలు చేయబడిన కారణంగా మిగిలిన వారు అలాంటి పొరపాటు చేయకుండా 7వ రోజు దేవుడు చెప్పిన విధానంలో విశ్రాంతి దినం పాటించే రీతిగా కట్టడి చేయటానికి దేవుడు అటు రీతిగా చేశాడు. సో ఇటు రీతిగా చాలా స్ట్రిక్ట్గా ఈ విశ్రాంతి దినం అనేది 7వ రోజు అనేది అలాగూ అంటే శనివారం 7వ రోజు అనేది అలా అమలు చేయబడుతున్న ఈ దినం అనేది యెషయా గ్రంథంలోనికి వచ్చేటప్పటికి మార్పులు వచ్చాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 13వ వచనంలో మనం గమనిస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే అక్కడ విశ్రాంతి దినం అనేది ఎలా పడితే అలా మళ్ళీ ఆచరించడం మొదలుపెట్టారు. పరిశుద్ధంగా ఆచరించడానికి బదులు అపవిత్రంగా ఆచరించడం మొదలుపెట్టారు. అపవిత్రమైన ప్రజలతో కలిసి మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుదాము, దేవునితో సన్నిధిలో గడుపుదామన్న రీతిగా సమాజంగా 7వ రోజు విశ్రాంతి దినం అనేది పరిశుద్ధంగా ఆచరించడానికి బదులు అపవిత్రంగా ఆరాధించడం అనేది మొదలుపెట్టారు. కాబట్టి బైబిల్ ప్రకారంగా మనం గమనిస్తున్నప్పుడు విశ్రాంతి దినం అనేది దేవుణ్ణి పరిశుద్ధంగా ఆచరించడానికి, జ్ఞాపకం చేసుకోవటానికి ఏర్పాటు చేయబడిన ఈ దినం పరిశుద్ధత కొరకు, సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట కొరకు, ఆ రోజు ఎలాంటి పని చేయకుండా దేవుని కొరకు ఆ సమయాన్ని గడపటానికి అనుకూలంగా దేవుడు ఏర్పాటు చేశాడు అనేది పాత నిబంధన ఆధారంగా మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వద్దాం. కొత్త నిబంధనలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఇదే విశ్రాంతి దినమందు కొంతమంది రోగులను బాగు చేశాడు. అలాగే విశ్రాంతి దినమందు కొన్ని పనులు చేశాడు. అది ఒక విషయాన్ని, ఒక సంఘటన నేను మీకు తెలియచేస్తాను. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో ఒక సంఘటన జరిగింది. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో విశ్రాంతి దినమందు పంట చేలలో పడి వెళ్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి కదా. విశ్రాంతి దినమందు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. నిన్న వండుకున్నది వేళ తినాలి. ఇక్కడ గమనించండి, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమందు పంట చేలలో పడి వెళుతూ ఉన్నాడు. ఆయన శిష్యులకు ఆకలేసింది. ప్రయాణంలో ఆయన శిష్యులకు ఆకలేసిన తర్వాత పంట చేలలో పడి వెళ్తున్నారు కదా, చేతికి అందిన వెన్నులు త్రుంచి వెళ్తూ ఆడుతా పాడుతా తింటా వెళ్ళిపోతున్నారు ప్రయాణంలో పంట చేలలో. పరిచయులు చూశారు. వెంటనే పరిచయులు చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు. అసలు బయటకు వెళ్ళకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. చాలా స్ట్రిక్ట్గా దేవుడు పాత నిబంధనలు ఆజ్ఞాపించాడు. అసలు బయటకు ప్రయాణాలు చేయకూడదు, వీళ్ళు బయటకు ప్రయాణం చేస్తున్నారు. రెండోది, విశ్రాంతి దినమందు వీరు పంటలో పని చేస్తున్న రీతిగా ఎవరికి దొరికింది వాడు ఏరుకొని కోసుకొని తింటూ ప్రయాణం చేస్తున్నారు. పరిచయులు అది చూసి, విశ్రాంతి దినమందు చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇలా జవాబిచ్చాడు వారితో, తానును తనతో కూడా ఉన్నవారు ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలను తిన్నాడు. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమును చదవలేదా అని ఇంతకు మునుపు జరిగిన పరిణామాలు యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేశారు. దావీదు చూడు, దేవుని మందిరంలో ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ సముఖపు రొట్టె, యాజకులు సేవ చేయడానికి వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఎంటర్ అవ్వాలి. అలాంటి పరిశుద్ధ స్థలంలో యాజకులు వెళ్ళేవారు లేవి గోత్రానికి సంబంధించిన వారు వెళ్ళాలి. దావీదు యూదా గోత్రానికి సంబంధించినవాడు, రాజుల వంశం. యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో లేవి గోత్రానికి సంబంధించిన యాజకులు తినే రొట్టె తినేశాడు. తినటం మాత్రమే కాదు, ఆ రొట్టె బయటకు తీసుకొచ్చి తనతో పాటు ఆకలి ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేశాడు. సో అంటూ ఇలా చెబుతూ 6వ వచనంలో దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పాడు. పిల్లల, దేవాలయం కంటే గొప్పవాడు నేను, దేవాలయము కంటే గొప్పవాడిని నేను అనే విషయం చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. సో ప్రజల దృష్టిలో దేవాలయం గొప్పది, దేవాలయమే అది పరిశుద్ధ స్థలం అనే భావనతో ఉన్నారు. అలా దేవాలయమే దేవుడిగా భావిస్తున్న ఆ సమయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవాలయము కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే దేవాలయము కంటే గొప్పవాడు అది నేనే
అనే రీతిగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. 7వ వచనంలో కనికరాన్నే నేను కోరుతున్నాను కానీ బలిని కోరను అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చకపోతారు. నేను కనికరాన్నే కోరుకుంటాను, దయనే కోరుకుంటాను, బలి అర్పణలు కోరుకోను అనే వాక్యభావం ఏంటో మీకు అర్థం అవుతే నిర్దోషులను మీరు దోషులుగా అనరు. ఏ తప్పు చేసినందుకు వీళ్ళు దోషులు అవుతారు అని ఎదురు ప్రశ్నించాడు. తర్వాత 8వ వచనంలో కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. మనుష్య కుమారుడు ఎవరు? దేవాలయం కన్నా గొప్పవాడు. మనుష్య కుమారుడు ఎవరు? దేవాలయం కన్నా గొప్పవాడు. వీరు పరిశుద్ధంగా భావిస్తున్న రొట్టె కన్నా గొప్పవాడు, పరిశుద్ధంగా భావిస్తున్న దేవాలయం కన్నా గొప్పవాడు. ఈ మనుష్య కుమారుడు దేవాలయం కన్నా గొప్పవాడు. ఆయన ఎవరు? విశ్రాంతి దినమునకు ప్రభువు. విశ్రాంతి దినం పాటించండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఏవైతే ఆజ్ఞలు జారీ చేసి విశ్రాంతి దినాన్ని పాటించాలని చెప్పాడో ఆ విశ్రాంతి దినమునకు ప్రభువు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేశాడు. సో ఇప్పుడు విశ్రాంతి దినం అనేది యేసుక్రీస్తు ప్రభు ఎలా చెబుతున్నాడంటే పాటించమని చెప్పిన వ్యక్తిని ప్రభువును నేనే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. ఇంకా కొంత వివరంగా మార్కు రాసిన సువార్తలో మనం గమనిస్తే 2వ అధ్యాయంలో మార్కు రాసిన సువార్తలో ఇదే సంఘటనలో కొన్ని విషయాలు కొంత ఎక్కువగా మార్కు తెలియజేస్తున్నాడు. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 27-28 వచనాల్లో, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతున్నాను. విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడను కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు అనే మాట ఇక్కడ గమనించండి. సో మనుషులు ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడింది. ఇది అర్థం చేసుకోవాలి. విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడింది అంటే విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడింది. మనుషులు విశ్రాంతి దినం పాటించాలి, లేక మనుషుల కొరకు అది నియమింపబడింది. ఆ రోజు వాళ్ళు పాటించాలి ఖచ్చితంగా అనేది కరెక్టే. కానీ మనుషులు విశ్రాంతి దినం పాటించడం కొరకు నియమింపబడలేదు. ఇది మనకు అర్థం కావాలి. విశ్రాంతి దినం పాటించడానికి విశ్రాంతి దినం మనుషుల కొరకు నియమింపబడింది కరెక్టే. విశ్రాంతి దినం పాటించాలి. కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు, అపాయింట్ చేయబడలేదు. విశ్రాంతి దినం పాటించడానికి మనుషులు దేవుడు నియమించలేదు. ఇది యేసుప్రభు ఇస్తున్న స్టేట్మెంట్. కాబట్టి విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నవాడు, విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పినవాడు, విశ్రాంతి దినం పాటించడానికి బ్రతకండి, విశ్రాంతి దినం కొరకు బ్రతకండి అని బైబిల్ చెప్పట్లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడింది. విశ్రాంతి దినం మనుషుల కొరకు నియమింపబడింది. మరి మనుషులు ఎవరి కొరకు నియమింపబడ్డారు? విశ్రాంతి దినం కొరకు కాదు. విశ్రాంతి దినం కొరకు కాదు, దేవుని కొరకు నియమింపబడ్డారు. విశ్రాంతి దినం అనేది ఒక దానిని జ్ఞాపకం చేసుకుని విశ్రాంతి దినం కొరకు బ్రతకటానికి కాదు. విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు నియమింపబడింది, కానీ మనుషులు దేవుని కొరకు నియమింపబడ్డారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు గొప్పవాడా, విశ్రాంతి దినం గొప్పదా అంటే ప్రభువే గొప్పవాడు. పాటించమని ఆజ్ఞాపించిన ఆజ్ఞ గొప్పదా, ఆజ్ఞాపించమని చెప్పిన దేవుడు గొప్పవాడు అంటే దేవుడే గొప్పవాడు. ఆ విశ్రాంతి దినాన్ని పాటిస్తున్న వ్యక్తులు గొప్పవారా, పాటించమని చెప్పిన వ్యక్తి గొప్పవాడా అంటే పాటించమని చెప్పిన వ్యక్తే గొప్పవాడు. సో ఇట్టి రీతిగా ఆలయములో పరిశుద్ధ దినాన్ని పాటించండి, సమాజంగా కూడుకోండి అని చెప్పిన వ్యక్తి గొప్పవాడా, ఆలయం గొప్పదా అంటే చెప్పిన వ్యక్తి గొప్పవాడు. కాబట్టి ఆ దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే ఆలయం గొప్పదా, చెప్పిన వ్యక్తి గొప్పవాడా అంటే చెప్పిన వ్యక్తి, ఆజ్ఞాపించిన వాడు గొప్ప వ్యక్తి. సో కాబట్టి విశ్రాంతి దినం పాటించమని చెప్పిన వ్యక్తి ప్రభువుగా ఉన్నాడు. ఆ ప్రభువు నేనే అనే విషయం చెబుతున్నాడు. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 28వ వచనం, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అనే విషయం చెప్తున్నాడు. కాబట్టి విశ్రాంతి దినము కొరకు మనిషి నియమించబడలేదు. విశ్రాంతి దినం అనేది మాత్రం 100% మనిషి కొరకే నియమింపబడింది. విశ్రాంతి దినం మనిషి కొరకు నియమింపబడింది అనేది ఎంత వాస్తవమో, మనిషి విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అనేది కూడా అంతే వాస్తవం. ఇది మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో మనకు అర్థమవుతుంది. విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడ్డది, కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఈ విశ్రాంతి దినం అనేది సృష్టికర్తను ఆరాధన చేయటానికి, సృష్టిని కాకుండా, సృష్టిని పూజించకుండా, సృష్టి పైన ప్రకృతి సంబంధమైన జీవితానికి అలవాటు పడి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా మనిషి మనుగడ
ఉన్నది కాబట్టి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే రీతిగా విశ్రాంతి దినం అనేది దేవుడు ఒకటి ఏర్పాటు చేసి ఆ నియమాన్ని మనిషి పాటించాలి అని దేవుడు కట్టడ నియమించి విశ్రాంతి దినం పాటింపచేశాడు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఆ పాటించే వ్యక్తికి విశ్రాంతి దినం కొరకే నియమింపబడలేదు, దేవుని కొరకు నియమింపబడ్డాడు. ఆ దేవుణ్ణి నేనే, ఆ పాటించమని చెప్పిన ప్రభువును నేనే, ఆ దేవాలయం కన్నా గొప్ప వ్యక్తిని నేనే అని యేసు ప్రభు ఈ లోకంలో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి విశ్రాంతి దినం గొప్పదా, విశ్రాంతి దినం పాటించమని చెప్పిన వ్యక్తి గొప్పవాడా అంటే ఖచ్చితంగా విశ్రాంతి దినం పాటించమని చెప్పిన వ్యక్తే గొప్పవాడవుతాడు. విశ్రాంతి దినమును పాటిస్తున్న ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, అప్పటి కాలంలో పరిచయులు, శాస్త్రులు, వీరందరూ కూడా విశ్రాంతి దినమే గొప్పది, విశ్రాంతి దినమే గొప్పది అనే భావనతో ఉన్నారు. వీరు విశ్రాంతి దినం గొప్పది కాదు, విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పిన వ్యక్తిని ప్రభువును నేను గొప్పవాడను అనే విషయం యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. ఇక ముగింపులో భాగంగా ఈ విశ్రాంతి దినం అనేది కొత్త నిబంధనలో ఆదివారంగా మార్పిడి జరిగింది. మత్తయి రాసిన సువార్త 28:1 ప్రకారంగా యేసు ప్రభు పునరుద్ధానం ఆదివారం అందు జరగటం, మార్కు రాసిన సువార్త 16:2 పునరుద్ధానం ఆదివారం అనేది, లూకా రాసిన సువార్త 24:1 పునరుద్ధానం యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది ఇలా విశ్రాంతి దినం కాకుండా ఆదివారం అందు తిరిగి లేపబడ్డాడు. అలాగే యోహాను రాసిన సువార్త 20:1 ప్రకారంగా విశ్రాంతి దినమందు యేసు ప్రభు తిరిగి లేవలేదు, ఆదివారం అందు తిరిగి లేచాడు. సో ఇప్పుడు విశ్రాంతి దినమందు 7వ రోజు కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తులకు, ఆదివారమందు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి ఆదిమ కాలంలో. ఇది నేను చెప్పి ముగిస్తున్నాను. సో ఆదివారమందు దేవుణ్ణి ఆరాధించడానికి గల ప్రధాన కారణం, పునరుద్ధానపు అనుభవం కలిగిన వ్యక్తులు ఆదివారమందు యేసు ప్రభువును గూర్చి వీరు సాక్ష్యం ఇవ్వడానికి ఆరాధన క్రమం అనేది ప్రారంభమైంది. ఈ విధానం అపోస్తుల కార్యాల గ్రంథం 20:7 ఆదివారం మందు కూడుకోవటం, రొట్టె విరచడం, ప్రార్థన చేయటం, సహవాసముగా వీరు దేవుణ్ణి ఆరాధించడం అనే క్రమము అపోస్తులు ప్రారంభించారు. ఇది ఆదివారం ఆరాధన దినముగా ఏర్పాటు చేసింది ఎవరు అంటే యేసు ప్రభువును వెంబడించిన వారు. ఎందుకు శనివారం చేయలేదు వీరు విశ్రాంతి దినమందు? శనివారం మందు విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో ఇశ్రాయేలు ప్రజలు కూర్చొని వారు 7వ దినమందు ఆచరిస్తున్న క్రమములో భాగంగా విశ్రాంతి దినం అంటే 7వ రోజు వీరందరూ సమాజంగా కూడుకున్నారు. సమాజంగా కూడుకున్న వీరు ఇశ్రాయేలు ప్రజలతో పాటు శిష్యులు కూడా అదే సమాజ మందిరంలోనికి వెళ్ళి 7వ రోజు యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చారు అనుకోండి, అది సాధ్యం కాదు. ఎందుకంటే 7వ రోజు విశ్రాంతి దినమందు సమాజంగా కూడుకొని పరిశుద్ధంగా దేవుణ్ణి ఆచరిస్తున్నామనే భావనతో ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువుని దేవుడిగా ఆరాధించడం లేదు, యేసు ప్రభువుని దేవుడిగా వారు చూడట్లేదు. అయితే వీరు సర్వసాధారణంగా దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి 7వ రోజు విశ్రాంతి దినముగా ఆచారపూర్వకంగా సమాజంగా వీరు కూడుకుంటూ ఉన్నారు తప్ప యేసు ప్రభువుని దేవుడిగా ప్రభువుగా ఆరాధించే దినముగా దాన్ని వారు ఆచరించట్లేదు. కాబట్టి విశ్రాంతి దినమునకు ప్రభువుగా నేను ఉన్నాను అని చెప్పిన యేసు ప్రభువుని అసలు విశ్రాంతి దినమందు యేసుని ప్రభువుగా ఆచరించే క్రమం ఇశ్రాయేలు ప్రజలు ఆచరించడం లేదు. కాబట్టి ఆ 7వ రోజు అనగా శనివారం అనేది యేసుక్రీస్తు విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నాడు, ఆ ప్రభువుగా ఉన్న యేసు ప్రభువును ఆరాధించే దినముగా ఇశ్రాయేలు ప్రజలు ఆచరించడం లేదు. కనుక ఆ విశ్రాంతి దినము తర్వాత పునరుద్ధానం పొందిన యేసు ప్రభు పునరుద్ధానము దినమును వీరు విశ్రాంతి దినముగా భావించి ఆ దినమందు ఏ పనులు కూడా చేయకుండా విశ్రాంతి దినమునకు ముందే అంటే 7వ రోజు అయిన సాటర్డేకి ముందే వీరు ఈ విశ్రాంతి దినం పనులన్నీ ముగించేసుకొని వీరు చేయాల్సిన పనులు ముగించుకొని మొట్టమొదటి దినం ఆదివారం మందు దేవుని కొరకు ఆ సమయాన్ని గడపటం అనేది అపోస్తులు ప్రారంభించారు. సో అపోస్తుల కార్యం 20:7 సమాజంగా రొట్టె విరిచి ద్రాక్షరసం తీసుకుని దేవుణ్ణి ఆరాధించే ఆరాధన ప్రారంభమైంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:2 ప్రకారంగా ఆ రోజు 6 రోజులు కష్టపడి పనిచేసి వారు సంపాదించిన ధనములో నుండి ఆఫరింగ్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2 ప్రకారంగా ఆఫరింగ్స్ కలెక్ట్ చేయటం. ఎందుకు 6 రోజులు పనిచేశారు కదా, పనిచేసిన ఆ పని దినాల్లో నుండి సంపాదించిన ధనాన్ని దేవునికి ఇవ్వటం, అలా ఇవ్వబడిన కానుకల్లో నుండి సువార్త ప్రకటన నిమిత్తం కొంత ధనాన్ని కేటాయించి కొంతమంది మిషనరీస్ని సువార్థికులను సువార్త నిమిత్తం పంపటానికి ఆ ధనాన్ని వెచ్చించడం అనేది జరిగింది. ఈ క్రమం ఆదివారం అనేది ఆరాధన క్రమంగా అపోస్తులులే ప్రారంభించారు. పునరుద్ధానాన్ని వారు ప్రామాణికంగా తీసుకుని యేసుని ప్రభువుగా ఆరాధించే దినమే అది పరిశుద్ధ దినమని భావించి విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం మందు ఆరాధన క్రమం అనేది ప్రారంభించబడింది. అయితే కొన్ని మాటలు ఉన్నాయి, చెప్పి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 14:5
ఒక్కొక్కడు ఒక్కొక్క దినాన్ని మంచిదిగా భావిస్తున్నాడు. ఏ దినమైనా అతని దృష్టిలో అది మంచిదని భావిస్తున్నాడు. కాబట్టి ఎవరి నమ్మికను బట్టి వాళ్ళు చేసుకోండి. సమస్తం ఒక దినం ఇది మంచిది, అది మంచిది, సాటర్డే మంచిది అన్నవాడు సాటర్డే, ఆదివారం మంచిది అన్నవాడు ఆదివారం అంటూ ఉన్నాడు కదా. ఏది మంచిది అనుకున్నా ప్రభువు నిమిత్తమే కదా. విశ్రాంతి దినం పాటించేవాడు యేసుని ప్రభువు అని అంగీకరించట్లేదు కాబట్టి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి విశ్రాంతి దినం పాటిస్తున్నాడు కదా, అది మంచిదని భావిస్తున్నాడు. లేదు పునరుద్ధానాన్ని బేస్ చేసుకున్నవాడు ఇలా పునరుద్ధానం యేసు ఆ విశ్రాంతి దినానికి ప్రభు అని యేసుని నమ్ముతున్నాడు, ఇది దేవుని నిమిత్తమే కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క దినాన్ని మంచిదిగా భావిస్తున్నాడు. ఏ దినమైతే ఏంటి, ఏ దినమందైనా మీరు దేవుణ్ణి ఆరాధించవచ్చు, ప్రతిదీ సమస్తం దేవుని నిమిత్తమే కదా అనే భావన అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏ రోజు ప్రామాణికంగా మనం తీసుకోవాలి, ఏ రోజు దేవుణ్ణి ఆరాధించాలి అంటానికి ఏ రోజైనా బైబిల్ మనకు చెప్పట్లేదు. ఏ రోజైనప్పటికీ అపోస్తలులు ప్రామాణికంగా పునరుద్ధానపు దినమందు దేవుణ్ణి ఆరాధించారు. అదే క్రమం ఇప్పటి సంఘాల్లోని కూడా వచ్చింది. ఆఖరిగా ఇదే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ విశ్రాంతి దినమును గూర్చి, అమావాస్యను గూర్చి, అలాగే విందులను గూర్చి ఎవడు కూడా మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వద్దు. ప్రతిదీ ఛాయ. విశ్రాంతి దినం పాటించి సమాజంగా కూడుకున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో విశ్రాంతి దినమందు ప్రజలు కూడుకున్నారు. అమావాస్య రోజు ప్రజలు కూడుకుని దేవుణ్ణి ఆరాధించడానికి వారందరూ ఏకంగా ఉండేవారు. ఇలాగూ విశ్రాంతి దినం గూర్చైనా, అమావాస్య దినము గూర్చి అయినప్పటికీ, లేక విందులు చేసుకునే మంచి దినాలు, ఈరోజు భోజనం పెట్టుకుందామనే దినాల గురించి కానీ ఏ దినాన్ని గూర్చి ఇతరులు మిమ్మల్ని తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వద్దు అని 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చెప్తూ 17వ వచనం అన్నాడు, ఇవన్నీ ఛాయ, నీడ, నిజస్వరూపం క్రీస్తులో ఉంది అన్నాడు. కాబట్టి ఏ దినము ఆచరిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆ దినం ఆచరిస్తున్నామని కాదు. ఏ దినమందు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ నిజస్వరూపం క్రీస్తుని ఆరాధించే రీతిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి విశ్రాంతి దినాన్ని గూర్చి మనకున్న ఆలోచన బట్టి అది దేవుడిచ్చిన ఆజ్ఞ కదా, దేవుడు ఎందుకు రద్దు చేస్తాడు అనే భావన ఉంటే కనుక, దేవుడిచ్చిన ఆజ్ఞ అది మనుషుల కొరకు నియమింపబడింది, కానీ మనిషి దేవుని కొరకు నియమింపబడ్డాడు. ఇది యేసు ప్రభు చెప్తున్న స్టేట్మెంట్. కాబట్టి నీవు ఆజ్ఞలు, ఈ పాత నిబంధనలో ఉన్న ఈ ఆజ్ఞలన్నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి, సృష్టిని కాదు. ఇశ్రాయేలు ప్రజలు సృష్టి మీద ఆధారపడే జీవితం వారు జీవించారు. ఎందుకు అసలు ఆజ్ఞలు ఇచ్చాడు? ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేసిన వ్యక్తి దేవుడు ఇతనే అని చెప్పి మళ్ళీ ఐగుప్తు దేవుణ్ణే ఆరాధన చేస్తూ మొదలెట్టారు. ఈ 10 ఆజ్ఞలు మోషే తీసుకొస్తున్న క్రమంలో అహరోనుతో ఒక రూపాన్ని తయారు చేసి, ఐగుప్తులో ఉన్న దేవుడు కటాక్షిస్తేనే మనం బయటకు వచ్చాం, లేకపోతే ఐగుప్తు నుండి మనం బయటకు రాలేకపోదుము అని అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఐగుప్తు స్వరూపం, ఆ దూడ స్వరూపాన్ని మరలా బంగారంతో తయారు చేసి అహరోను చేత తయారు చేయించి మళ్ళా ఆరాధన మొదలు పెట్టారు వీరు. ఎందుకు అనుకున్నారు? ఐగుప్తు నుండి బయటకు రావడానికి గల కారణం ఐగుప్తు దేవుడే వీరిని కటాక్షించి బయటికి పంపించాడు, దేవుడు కాదంట బయటకు తీసుకుని వచ్చింది. కాబట్టి దేవుని స్థానాన్ని ఈ లోక సంబంధమైన వాటికి ఇవ్వటం, సృష్టికి ఇవ్వటం, సృష్టిలో ఉన్న పదార్థాలకు ఇవ్వటం, లేక రకరకాల రూపురేఖలకు ఇవ్వటం ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆజ్ఞలు అనేవి ఇస్తున్నప్పుడు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు. ఐగుప్తు బానిసత్వం నుండి, దాసత్వం నుండి మీకు విడుదల కలుగజేసిన వ్యక్తిని నేనే అనేది ముందుగా తెలియచేశాడు. ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించాను. నేనే అని ఎందుకు చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు ఐగుప్తు దేశంలో ఉన్న దూడముఖం, ఎద్దుముఖం ఆ దేవుడే కరుణించి కటాక్షించి మన పట్ల జాలి చూపించి ఆ విడుదల కలుగజేశాడు అనే భావనతో వీరున్నారు. కాబట్టి ఆ వారనుకున్నట్టుగా ఐగుప్తు దేశంలో ఉన్న ఆ దేవుడు కాదు మీకు విడుదల కలుగజేసింది. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించాను. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దు. అలాగే 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అందు కానీ కింద భూమి మీద కానీ భూమి కింద ఉన్న నేలలో కానీ మీరు ఏ రూపాన్ని చేసుకోవద్దు. అలాగే 3వ ఆజ్ఞ, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఏమని వ్యర్థంగా ఉచ్చరించారు? పైనున్న యెహోవానే దేవుడు కాదు, అబ్రహాముకు తండ్రిగా, ఇస్సాకుకు తండ్రిగా, యాకోబుకు తండ్రిగా ఉన్న దేవుడు కాదు తీసుకొని బయటకు వచ్చింది. ఎదుగో ఈ ఐగుప్తు రాజ్యంలో ఉన్న ఆ దేవుడు, ఆ దూడముఖం కలిగిన దేవుడు అనే భావనతో ఈ దేవుడు ఏం చేశాడు? విడుదల 400 ఏళ్ళు బానిసత్వంగా ఉంటే ఏమన్నా కటాక్షం చూపించాడా? ఏమన్నా మనకు మేలు చేశాడా? ఇదిగో ఈ దేవుడే, ఐగుప్తు దేవుడే కటాక్షం చూపించి మళ్ళీ బయటకు పంపించాడు, తీసుకొచ్చాడు అనే రీతిగా వీళ్ళ భావన ఉంది. వ్యర్థంగా మీరు దేవుని నామాన్ని ఉచ్చరించొద్దు. నోటికి ఏది పడితే అది మీరు మాట్లాడి
బానిసత్వం నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తే యెహోవా అనే దేవుణ్ణి మీరు వ్యర్థంగా ఆ నామాన్ని ఉచ్చరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని చాలా క్లియర్గా ఈ ఆజ్ఞల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఆ క్రమంలో భాగంగా సృష్టిని ఆరాధించకుండా సృష్టికర్తను ఆరాధించే దినముగా విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. సో ఈరోజు మనం సృష్టిని ఆరాధించకుండా, సృష్టిలో ఉన్న రూపురేఖలు, పదార్థాలను, వస్తువులను మనం ఆరాధించకుండా నిజమైన ఆరాధన చేయడానికి, నిజమైన విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆరాధించడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు, రక్షణ అనుభవం ఇచ్చాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి, పరిశుద్ధంగా దేవుడు ఆత్మ గనుక, యోహాను రాసిన సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను సత్యంగా ఆరాధన చేయాలి. ఇది నిజమైన ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో, సత్యముతో, అంటే సత్యముగా దేవుడు ఏమై ఉన్నాడో అలాగా, దేవునికి ఎలాంటి రూపురేఖలు ఇవ్వకుండా, దేవుణ్ణి ఆలోచనలో కానీ, చిత్రపటంలో కానీ, వస్తువు రూపంలో కానీ ఎలాంటి రూపురేఖలు ఇచ్చి దేవుణ్ణి, సజీవం కలిగిన దేవుణ్ణి బొమ్మగా, నిర్జీవమైన ప్రాణిగా చేయకుండా సత్యముగా దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆత్మగా ఉన్న దేవుణ్ణి ఆత్మతో, అనగా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి, సత్యముగా దేవుడు ఏమై ఉన్నాడో అదే రీతిగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మన కృప అనుగ్రహించాడు. కాబట్టి ప్రతిరోజు విశ్రాంతి దినమే, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించే పరిశుద్ధ దినమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ప్రతి దినము దేవుని కొరకు తన జీవితాన్ని అర్పణగా అర్పించాడు. సజీవ యాగంగా దేవునికి అర్పించుకున్నాం. ఏ రోజైనప్పటికీ దేవుణ్ణి ఆరాధించే దినముగా మనం జీవిస్తున్నాం. అలాంటి కృప ఈ కొత్త నిబంధనలో దేవుడు మనకి అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్పతారు నీ కొందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ వాక్య సంబంధమైన జీవితం మేము జీవించినట్లు కృప అనుగ్రహించండి. సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యాన్ని వారిలో ముద్రించి నీ నామమునకు మహిమకరమైన జీవితం మీరు అనుగ్రహించమని, సృష్టిని కాకుండా సృష్టికర్తను ఆరాధించే రీతిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడిగా యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడేండి, సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.